Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్లో భాగంగా మనము జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో ఇప్పుడు ఈ క్లాస్లో మనము పీరియాడిక్ టేబుల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. ఓకే, సో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే చూడలేదో వాళ్ళకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్, దీనికి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ అన్ని లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే పైన ఐకార్డ్స్లో మీకు యాక్టివేట్ అవుతుంటాయి. అక్కడ క్లిక్ చేయడం ద్వారా ప్రీవియస్ క్లాసెస్ చూడండి. తప్పకుండా ఎవరైతే మిస్ అయ్యారో, కొత్తగా చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి, బెల్ ఐకాన్ని. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పీరియాడిక్ టేబుల్ ఉందంటే దీనికి ముందున్నటువంటి లెసన్తో కొన్ని టాపిక్స్ రిలేట్ అయి ఉంటాయి. అదేవిధంగా అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ కూడా దీంతో రిలేట్ అయి ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా ఫిజిక్స్ క్లాసెస్ కూడా మనకి నెక్స్ట్ లెసన్ ఒకటి ఉందంటే దాని ముందు లెసన్ తోటి మనకి లింకప్ ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ప్రతిదీ 1 by 1 మీరు విజిట్ చేసుకుంటూ రండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిదీ మనకి ఇంపార్టెంట్, దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? ప్రీవియస్ క్లాసెస్కి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. అదేవిధంగా ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇక్కడ మనము ఈ క్లాస్లో తెలుసుకోబోయేది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో భాగంగా పీరియాడిక్ టేబుల్ గురించి మనం తెలుసుకుంటాం. పీరియాడిక్ టేబుల్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనకి కెమిస్ట్రీలో ఉండేటటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి పీరియాడిక్ టేబుల్లో అమర్చడం జరిగింది. ఓకేనా? ఈ పీరియాడిక్ టేబుల్ మీద ఒక కమాండ్ లేదనుకుంటే ఒక కంప్లీట్ గ్రిప్ ఉన్నట్లయితే మనకి ఈజీగా మిగిలినటువంటి అన్ని లెసన్స్లో మ్యాక్సిమం బిట్స్ ఆన్సర్ చేసేటటువంటి క్యాపబిలిటీస్ మనకు వస్తాయి. ఓకేనా? ఎందుకంటే పీరియాడిక్ టేబుల్ అనేటటువంటిది అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, వ్యాలెన్సీ అంటే ఏంటి అసలు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము, ఇవన్నీ కూడా ముందు క్లాసెస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఎలిమెంట్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ని ఎలా క్లాసిఫై చేస్తాము, అసలు పీరియాడిక్ టేబుల్ యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా జరిగింది అనే విషయాలు మనము ఇప్పుడు ఈ పీరియాడిక్ టేబుల్ అనేటటువంటి క్లాసులు తెలుసుకుంటాం. దీని తర్వాతకు వచ్చేసరికి మనకి మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే దీనికి సంబంధించి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని ఇలాగా నెక్స్ట్ లెసన్స్ ద్వారా మనము దీన్ని ఇంకా ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, ఫస్ట్ అసలు ఎలిమెంట్ అంటే ఏంటనేది చూసుకున్నట్లయితే చూడండి. జనరల్గా మీకు ఇక్కడ డెఫినేషన్ వచ్చేసరికి డెఫినేషన్ మనకి ఏ విధంగా రాసాం, అన్ ఎలిమెంట్ ఈజ్ అ సబ్స్టెన్స్ హూజ్ ఆటమ్స్ ఆల్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకేనా? ద ఎలిమెంట్ ఈజ్ అ సబ్స్టెన్స్ హూజ్ ఆటమ్స్ ఆల్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే సజాతి పరమాణువులు. ఓకేనా? ఒకే విధమైనటువంటి ప్రోటాన్స్ లేదా సజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినటువంటి ఒక పదార్థాన్ని ఒక ఎలిమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఉందనుకోండి. ఓకేనా? ఇక్కడ ఫ్లోరిన్లో ఉండేటటువంటి పరమాణువులన్నీ దేనికి సంబంధించినవి, ఫ్లోరిన్కి సంబంధించినవి ఉంటాయి. వాటి యొక్క ప్రోటాన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలా ఉంటాయి, అన్ని పరమాణువులకి కూడా ఫ్లోరిన్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉంటాయి. అటువంటి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడింది ఏంటి, ఫ్లోరిన్ అణువు. దాన్నే మనము ఫ్లోరిన్ ఈజ్ అ ఎలిమెంట్ అని చెప్తాం. ఓకేనా? పీరియాడిక్ టేబుల్లో ఉండేవేంటి, ఎలిమెంట్సే కదా. అలాగేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు సజాతి పరమాణువుల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి దీన్ని ఎలిమెంట్ అని చెప్తాం. కాబట్టి అన్ ఎలిమెంట్ ఈజ్ అ సబ్స్టెన్స్ హూజ్ యాటమ్స్ ఆల్ హ్యావింగ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకేనా? ఇలా చెప్పొచ్చు. లేదనుకుంటే పర్టికులర్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి వాటన్నిటికీ కూడా అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది. ఓకేనా? అంటే ఒకే ఎలిమెంట్కి సంబంధించినటువంటి వాటికి ఒకే అటామిక్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎలిమెంట్కి సంబంధించినవి అంటే దానికి సంబంధించిన యాటమ్సే ఉంటాయి కదా. అప్పుడు ఏమవుతుంది, అన్ని సిమిలర్ ఐటమ్స్ కాబట్టి సిమిలర్ అటామిక్ నెంబర్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా మనము ఈ ఎలిమెంట్ అనే దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు ఎన్ని ఎలిమెంట్స్ కనుగొన్నాము అంటే 118 ఎలిమెంట్లు. ఓకేనా? ప్రస్తుతానికి 118 ఎలిమెంట్లు అనేవి మనము కనుక్కొని పీరియాడిక్ టేబుల్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ఎలిమెంట్లు పరిశోధన క్రమంలో ఉన్నాయి. వాటి కోసం ఫ్యూచర్లో మనకి పీరియాడిక్ టేబుల్లో స్పేసెస్ లీవ్ చేయడం కూడా జరిగిందనమాట. కాబట్టి ఈ ఎలిమెంట్స్ని కనుగొనేటటువంటి ప్రాసెస్ ఇంకా కంటిన్యూషన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా పీరియాడిక్ టేబుల్లో ఏ విధంగా అమర్చడం జరిగింది అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్. ఓకేనా? అటామిక్ నెంబర్ పరమాణువు సంఖ్యలు పెరిగే క్రమంలో
ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్లు ఏ విధంగా అమర్చారు అని మనకి బిట్ రావచ్చు. పరమాణు సంఖ్యలు పెరిగే క్రమంలో, పరమాణు సంఖ్యలు తగ్గే క్రమంలో, అలాగే పరమాణు భారాల ఆధారంగా, లేదనుకుంటే ఇంకొక ఆప్షన్ ఏదైనా మనకి ఇవ్వచ్చు అనమాట. సో ఇలాగా చూసుకున్నట్లయితే ఈ బిట్ వచ్చేసరికి మనకి ఏంటి, అటామిక్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్ అని గుర్తుంచుకోండి. రైట్. ద ఫస్ట్ సైంటిస్ట్ హూ స్టార్టెడ్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్స్. ఓకేనా, సో ఇక్కడ నేమింగ్ అని ఇచ్చాను, సో నేమింగ్ కాదు, సో సింబల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే బెల్జీరియస్. ఓకేనా, నేమింగ్ కాదండి, ఇది సింబల్స్ ఇవ్వడం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే బెల్జీరియస్ అనేటటువంటి సైంటిస్ట్ అనమాట. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్. తర్వాత మనకి డోబెరైనర్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త 1829లో ఎలిమెంట్స్ని త్రికములు అంటే 3 ఎలిమెంట్స్ని కలిపి ఒక సెట్గా, ఓకేనా, దాన్ని ట్రయాడ్ అన్నారు. ట్రయాడ్, ఓకేనా, తెలుగులో త్రికములు అంటారు. 3 ఎలిమెంట్స్ కాబట్టి త్రికములు, ట్రయాడ్స్గా క్లాసిఫై చేశారనమాట. ఓకేనా, సో ఇలా ట్రయాడ్స్గా క్లాసిఫై చేసినటువంటి సైంటిస్ట్ పేరేంటి, డోబెరైనర్. ఎప్పుడు 1829లో ఫస్ట్ ఈయనే ఈ విధంగా క్లాసిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు. దేన్ని బేస్ చేసుకొని అన్నట్లయితే ఈ మధ్యలో ఎలిమెంట్ ఏదో ఉందో ఈ మధ్యలో ఎలిమెంట్, సో ఈ రెండింటి యొక్క ఈ ఫస్ట్ ఎలిమెంట్కి థర్డ్ ఎలిమెంట్కి యావరేజ్ చేస్తే మధ్యలో ఎలిమెంట్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఆ విధంగా ఈ పరమాణు భారాలను తీసుకొని యావరేజ్ చేసి మధ్యలో ఎలిమెంట్ని ఇచ్చేవారనమాట. ఓకేనా, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిథియము సోడియం ఉందనుకోండి, సారీ ఇదేంటి పొటాషియం కదా, పొటాషియం అంటే కాలియం కాబట్టి కే ఉంటుంది. ఓకే, లిథియము పొటాషియం ఉందనుకోండి, సో ఈ రెండింటి యొక్క అటామిక్ వెయిట్స్ని యావరేజ్ చేస్తే మనకి సోడియం, నాట్రియం అనమాట, లాటిన్ నేము నాట్రియం, ఈ సోడియం వస్తుంది. ఓకేనా, కాబట్టి లిథియం, సోడియం, పొటాషియం ఇది ఒక సెట్. అలాగే ఇది ఈ 3 ఒక సెట్, నెక్స్ట్ ఈ 3 ఒక సెట్, నెక్స్ట్ ఈ 3 ఒక సెట్. సో ఇలా ఏంటంటే 3 ఒక సెట్గా ఇవ్వడం జరిగిందనమాట. బట్ ఇది అన్ని ఎలిమెంట్స్కి కూడా వర్కౌట్ కాలేదు, కొన్నింటికి మాత్రమే ఇలా చేయడం పాసిబుల్ అయింది. కాబట్టి ఏంటంటే మనకి నెక్స్ట్ న్యూలాండ్స్ మనకి 1864లో ఆక్టేవ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓకేనా, 1864లో న్యూలాండ్స్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ ఆక్టేవ్ కాన్సెప్ట్. ఓకేనా, ఆక్టేవ్ కాన్సెప్ట్ అంటే మనకి మ్యూజిక్లో నోటేషన్స్ ఉంటాయి కదా, సో సా, రి, గ, మ, ప, ద, ని, సా, సో ఇలాగా మనకి మ్యూజిక్లో నోటేషన్స్ ఉంటాయి కదా, సో అలాగా ఆ నోట్స్ని బట్టి ఏ విధంగా అయితే మనకి 8 నోట్స్ ఉన్నాయో, ఆ విధంగా స్వరాలు ఉంటాయి కదా సంగీతంలో సరిగమపదని, సో ఆ విధంగా ఏంటంటే ఆక్టేవ్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, సో ఈ 8కి ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి వాటన్నిటిని ఒక సెట్ కింద క్లాసిఫై చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్స్, ఎవ్రీ 8 ఎలిమెంట్స్ హ్యాడ్ అ సిమిలర్ ప్రాపర్టీస్. ఓకేనా, పరమాణు భారాల ఆధారంగా 8ని క్లాసిఫై చేశారు. అయితే ఈ 8లో ప్రతి 8 ఎలిమెంట్స్కి కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా, ఏ విధంగా మనకి ఈ మ్యూజికల్ నోట్స్ ఏవైతే ఉన్నాయో, సో అదే విధంగా ఏంటంటే 8 ఒక సెట్ కింద ఈయన తీసుకొచ్చారు. బట్ ఇక్కడ కూడా అన్ని ఎలిమెంట్స్కి ఇలా చేయడం కుదరలేదు. ఓకేనా, అన్ని ఎలిమెంట్స్కి కూడా ఈ మ్యూజికల్ నోట్స్ పద్ధతిలో తీసుకురావడం అనేది కుదరలేదనమాట, అన్నింటికీ ఇది వర్కౌట్ కాలేదు. సో కొన్ని ఒబే చేసినాయి ఇలా అని, కొన్ని ఒబే చేయలేదు. సో అందువల్ల నెక్స్ట్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో మెండలీవ్స్ అనేటటువంటి ఒక సైంటిస్ట్, ఈయన పరమాణు భారాల ఆధారంగా, ఓకేనా, పరమాణు భారాల ఆధారంగా ఈయన యొక్క పీరియాడిక్ టేబుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈయన యొక్క పీరియాడిక్ టేబుల్లో మనకి 9 వర్టికల్ కాలమ్స్, 7 హారిజాంటల్ రోస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్లో 9 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, 9 వర్టికల్ కాలమ్స్, వీటిని ఏమన్నాము, గ్రూప్స్ అన్నాం. ఓకేనా, 9 వర్టికల్ కాలమ్స్ కాల్డ్ గ్రూప్స్, అలాగే 7 హారిజాంటల్ రోస్ కాల్డ్ పీరియడ్స్. ఓకేనా, 9 గ్రూపులు ఉన్నాయి, 7 పీరియడ్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా ఫస్ట్ మెండలీవ్స్ తన యొక్క పీరియాడిక్ టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దేన్ని బేస్ చేసుకుని అంటే
పరమాణు భారాలు అటామిక్ వెయిట్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట వాటిని బేస్ చేసుకొని. అయితే ఇది కూడా మ్యాక్సిమం ఎలిమెంట్స్కి యూజ్ అయింది, బట్ ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఈ లాని సరిగా ఒబే చేయలేదు. సో అదేవిధంగా ఒక్కొక్కసారి ఒకే విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటివి కూడా మనకి వేరు వేరు చోట్ల అరేంజ్ చేయవలసి వచ్చిందనమాట. సో ఆ విధంగా ఏంటంటే కొన్ని డిఫికల్టీస్ అనేవి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో కూడా రావడం జరిగింది. సో దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం వాడుతున్నటువంటి పీరియాడిక్ టేబుల్ ఏంటంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని మోస్ట్లెస్ పీరియాడిక్ టేబుల్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేటటువంటిది ఏ విధంగా కనుగొనబడింది అంటే ఈయన చెప్పినటువంటి థియరీ ప్రకారము పరమాణు భారాలు కాదు, పరమాణు సంఖ్యని బేస్ చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది, అరేంజ్మెంట్ ఇంకా ఈజీ అవుతుందని చెప్పేసి దాన్ని బేస్ చేసి ఈయన పీరియాడిక్ టేబుల్ని ఎలిమెంట్స్ రీఅరేంజ్ చేశారనమాట. సో దాని ప్రకారం ఇచ్చినటువంటి లా ఏంటంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్. ఓకేనా, పరమాణు సంఖ్యలు పెరిగే క్రమంలో అమర్చినట్లయితే మనకి పీరియాడిక్ టేబుల్లో అరేంజ్మెంట్ కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఈయన పరమాణు సంఖ్యను ఆధారం చేసుకొని పీరియాడిక్ టేబుల్ని రీఅరేంజ్ చేశారనమాట. సో దీని ప్రకారం మనము గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి అంటే చూద్దాము. యాక్చువల్గా మనము ఇప్పుడు వాడుతున్నటువంటి పీరియాడిక్ టేబుల్ కూడా మోస్ట్లెస్ పీరియాడిక్ టేబుల్ లేదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని చెప్తాం. సో ఇందులో ఉన్నటువంటి అమరిక చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మ్యాక్సిమం క్వశ్చన్స్ పీరియాడిక్ టేబుల్ నుంచి వచ్చినట్లయితే సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ నుంచి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, క్లాసిఫికేషన్ క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో మెల్లగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దీనికి సంబంధించి పీరియాడిసిటీ, ఓకేనా, ఈ పీరియాడిసిటీ అనేటటువంటి ప్రాపర్టీస్ రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అట్ సెర్టైన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అంటే మనకి ఈ పీరియాడిక్ టేబుల్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క పీరియాడిసిటీ అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్మెంట్ చేస్తాం కదా, ఆ అరేంజ్ అయ్యేటటువంటి నంబరింగ్ని పీరియాడిసిటీ అంటాం. సో దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, దాన్ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు. సో ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎందుకు బేస్ చేసుకున్నారు? మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని బట్టే కదా అటామిక్ నెంబర్ అనేటటువంటిది చూసుకుంటున్నాం. కాబట్టి అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని చేశారు కాబట్టి సో అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటటువంటిది రెగ్యులర్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఓకేనా, ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉండేటటువంటి వాటన్నిటికీ సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ గ్యాసెస్ తీసుకోండి, అన్నింటికీ కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP6 ఉంటుంది. ఓకేనా, హీలియం, నియన్, జినాన్, ఆర్గాన్, క్రిప్టాన్, రాడాన్ వీటన్నిటికీ కూడా అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2NP6. అవన్నీ కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో వచ్చాయి, వాటన్నిటికీ నోబెల్ గ్యాసెస్ అని పేరు పెట్టారు. ఓకేనా, సో అలాగా మనకి అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని లేదనుకుంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యేటటువంటి షెల్ని బట్టి మనకి ఈ పీరియాడిసిటీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేటటువంటిది పైన చెప్పినటువంటి ఈ మోడర్న్ పీరియాడిక్ లాని బేస్ చేసుకొని అరేంజ్ చేయడం జరిగింది. ఏ విధంగా? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నంబర్స్. ఓకేనా, అటామిక్ నెంబర్స్ పరమాణు సంఖ్యలు పెరిగేటటువంటి క్రమంలో ఈ ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ టేబుల్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా రోస్, కాలమ్స్గా డివైడ్ చేస్తారు. ఓకేనా, రోస్, కాలమ్స్. ఎలా అయితే ప్రీవియస్గా మనం చెప్పుకున్నటువంటి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో రోస్, కాలమ్స్ని గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అన్నామో, అలాగే ఇక్కడ కూడా గ్రూప్స్, పీరియడ్స్ అని చెప్తాం. కాబట్టి రోని ఏమంటారు? రోస్ అంటే అడ్డు వరుసలు. ఓకేనా, ఈ రోస్ని ఏమంటాము? పీరియడ్స్ అంటాం. ఓకేనా, అలాగే కాలమ్స్ అంటే నిలువు వరుసలు. సో నిలువు వరుసని గ్రూప్స్ అని చెప్తాం. కాబట్టి హారిజాంటల్ రోస్ అని, వర్టికల్ కాలమ్స్ అని పిలవచ్చు. ఓకేనా, ఈ రోస్నే మనము పీరియడ్స్ అని, కాలమ్స్ని గ్రూప్స్ అని పిలుస్తాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయట?
చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి, 7, అంటే 7 పీరియడ్స్ ఉన్నట్టు. ఓకేనా. సో ఇలాగా 7 ఉన్నాయట, 7 రోస్. ఓకే. 18 కాలమ్స్ని గ్రూప్స్ అన్నారు. ఇలా ఇవి ఎన్ని ఉన్నాయి, 18 గ్రూప్స్. ఓకేనా. సో ఇక్కడ పీరియడ్ ఇండికేట్స్ ద వాల్యూ ఆఫ్ n. ఓకేనా. ప్రతి పీరియడ్ కూడా, అంటే పీరియడ్ అంటే ఏంటి మనకు అర్థం ఇది. ఓకేనా. సో n అంటే ఏంటి, మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకేనా. అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన క్లాసెస్లో n అంటే ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అసలు క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ అవుతాయనే చెప్పాను. సో ఎవరెవరు మిస్ కాలేదో వాళ్ళకి లింక్స్ ఉంటాయని ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ చెప్పాను ఈ వీడియో స్టార్టింగ్లో. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ n వాల్యూ అవుటర్ మోస్ట్ షెల్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ని కూడా ఈ పీరియడ్స్ అనేటటువంటి మనకి చెప్తాయి అనమాట. కాబట్టి ద పీరియడ్ ఇండికేట్స్ ద వాల్యూ ఆఫ్ n ఫర్ ద అవుటర్ మోస్ట్ ఆర్ వ్యాలెన్సీ షెల్. ఓకేనా. సో అలాగే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్. ఓకేనా. మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో, అంటే చివరి కక్ష్య సంబంధించినటువంటి ఆర్బిటాల్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఒకే రకమైనటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకే విధమైనటువంటి ఎలిమెంట్స్కి ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ నోబుల్ గ్యాసెస్ చెప్పుకున్నాం కదా, NS2 NP6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నింటికి ఉంటుందని. అలాగే ఇక్కడ ఒకే విధమైనటువంటి వాటికి ఒకే విధమైనటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకునే కదా మనకి ఈ అటామిక్ నెంబర్స్ ఇచ్చి నెంబర్స్ ఆధారంగా మనకి ఈ క్లాసిఫికేషన్ చేశారు. కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇవి బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఒకసారి చూసినట్లయితే మనకి దేన్ని బేస్ చేసుకొని మోస్ట్లెస్ పీరియాడిక్ టేబుల్ తీసుకొచ్చారు అంటే అటామిక్ నెంబర్స్ని బేస్ చేసుకొని. సో ఇందులో రోస్ని మనము పీరియడ్స్ అంటాము. సో అవి ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. అలాగే కాలమ్స్ని గ్రూప్స్ అంటాము. ఈ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయంటే 18 గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ చూద్దాం. ఓకేనా. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకేనా. సో అంటే హారిజాంటల్గా ఉన్నటువంటి రోస్ అన్నమాట. ఓకేనా. పీరియడ్ అంటే ఏంటి, హారిజాంటల్ రోస్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఇవి ఏ విధంగా ఎన్ని ఎలిమెంట్స్ ఎలా అమర్చారనేది మాట్లాడుతాం. ఫస్ట్ చూసినట్లయితే మనకి మొట్టమొదటి పీరియడ్లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని షార్టెస్ట్ పీరియడ్ అని చెప్తాం. ఓకేనా. సో జాగ్రత్తగా చూసినట్లయితే హైడ్రోజన్, హీలియం. సో ఈ 2 కూడా ఫస్ట్ పీరియడ్లో ఉంటాయన్నమాట. హైడ్రోజన్, హీలియం అంటే మొట్టమొదటి అడ్డు వరుస. ఓకేనా. అండ్ నెక్స్ట్ రెండవ దాంట్లోనూ మూడవ దాంట్లోనూ అంటే సెకండ్, థర్డ్ పీరియడ్స్లో వీటిని షార్ట్ పీరియడ్స్ అంటాము. ఒక్కొక్క దాంట్లోనూ 8 మూలకాలు ఉంటాయి. ఓకేనా. 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సిమిలర్గా మనకి ఇక్కడ కూడా ఇవి 6, ఇవి 2. సో సెకండ్, థర్డ్ పీరియడ్స్ అనమాట. ఓకేనా. కాబట్టి ఈ రెండింటిని ఏమంటాం మనము, ఈ రెండింటిని షార్ట్ పీరియడ్స్ అని, ఫస్ట్ పీరియడ్ని షార్టెస్ట్ పీరియడ్ అని అంటాం. ఇవి కూడా బిట్సే. షార్టెస్ట్ పీరియడ్ అని దేన్ని అంటారు, అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, షార్ట్ పీరియడ్ అని దేన్ని అంటారు, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇటువంటి బిట్స్ కూడా మనకు అడగవచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్ పీరియడ్స్ లాంగ్ పీరియడ్స్. ఓకేనా. లాంగ్ పీరియడ్స్ 18 ఎలిమెంట్స్ ఈచ్. ప్రతి దాంట్లో కూడా 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ఇక్కడి నుంచి పొటాషియం దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ ఫోర్త్ పీరియడ్. సో అలాగే రుబీడియం. ఓకేనా. సో ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఫిఫ్త్ పీరియడ్. సో ప్రతి దాంట్లో కూడా ఎన్ని ఉంటాయండి, 18 ఎలిమెంట్స్ ఈచ్. ఓకేనా. 18 ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిని లాంగ్ పీరియడ్స్ అంటారు. లాంగ్ పీరియడ్స్. ఓకేనా. ఫోర్త్, ఫిఫ్త్ గుర్తుంచుకోండి. ఫోర్త్, ఫిఫ్త్లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి, లాంగ్ పీరియడ్స్. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ పీరియడ్కి వచ్చేసరికి లాంగెస్ట్, ఇందులో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. సిక్స్త్కి వచ్చేసరికి 32 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది సిక్స్త్. ఇందులో ఎన్ని ఉంటాయి, 32.
ఓకేనా వచ్చారు. సో ఇలాగా 32 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. 6th పీరియడ్ లాంగెస్ట్. ఓకేనా. నెక్స్ట్ 7th పీరియడ్. 7th పీరియడ్ ఇన్కంప్లీట్ పీరియడ్ 19 ఎలిమెంట్స్ ఉంటాయి. 7th పీరియడ్ ఇన్కంప్లీట్ పీరియడ్ అనమాట. మొత్తం ఇందులో 19 ఎలిమెంట్స్ ఉంటాయి. సో కొత్తగా కనుగొనబడేటటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ఇక్కడ ప్లేస్ చేయడానికి తగినట్లుగా దీన్ని రూపొందించడం జరిగింది. సో ఇందులో 19 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట 7th పీరియడ్. లాంథనాయిడ్స్ అని, యాక్టనాయిడ్స్ అని 14 ఎలిమెంట్స్ అరేంజ్ చేయడం జరిగింది. సో అంటే వీటికి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. సో అందువల్ల లాంథనాయిడ్స్, యాక్టనాయిడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీకు మళ్ళీ ఇదే పీరియాడిక్ టేబుల్లో మీకు కలర్ కోడింగ్ తోటి ఇచ్చారు చూడండి. ఈ కలర్ ఉన్నవన్నీ కూడా మెటల్స్. పీరియాడిక్ టేబుల్లో మెటాలిక్ నేచర్ మెటల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా. ఈ లైట్ బ్లూ షేడ్లో ఉన్నవన్నీ కూడా. నెక్స్ట్ ఇవి మెటలాయిడ్స్. ఓకేనా, మెటలాయిడ్స్. నెక్స్ట్ ఇవి నాన్ మెటల్స్, గ్రీన్ కలర్లో ఉండేవి నాన్ మెటల్స్. లోహాలు, ఐ థింక్ ఇవి ధాతువులు అనుకుంటా, లోహ ధాతువులు. ఇవి వచ్చేసరికి నాన్ మెటల్స్, మెటల్స్ కానివి అంటే గ్యాసెస్ లాంటివి. ఓకేనా. సో ఈ విధంగా క్లాసిఫై చేసుకుంటే మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ కలర్ కోడింగ్ తోటి మీకు ఇండికేట్ చేశారు. పీరియడ్స్ క్లాసిఫికేషన్ ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు గ్రూప్స్ ఎలాగా క్లాసిఫై చేశారనేవి చూద్దాం. సో ఒక్కసారి టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ బొమ్మ ద్వారానే క్లియర్గా అర్థమైపోతుంది గ్రూప్స్ ఎలాగా ఉన్నాయి ఏంటనేది. సో ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, అలాగే థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ. సో ఈ విధంగా ఏ అనే లెటర్ తోటి 8 గ్రూప్స్. ఓకేనా. తర్వాత ఇక్కడ ఫస్ట్ బి, సెకండ్ బి, థర్డ్ బి. సో ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ బి, సెకండ్ బి, థర్డ్ బి, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి, సిక్స్త్ బి, సెవెంత్ బి, ఎయిత్ బి 3 కాలమ్స్. ఓకేనా. సో ఎయిత్ బి 3 కాలమ్స్. ఓకే, మొత్తం 18 గ్రూప్స్ వస్తాయి. ఓకేనా, మొత్తం 18 గ్రూప్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. 1 2 3 4 5 6 7 ఇక్కడికి 10 11 12 13 14 15 16 17 18 మొత్తం ఎన్ని గ్రూప్స్ వచ్చాయి? 18 గ్రూప్స్ వచ్చాయి. ఓకేనా. 18 గ్రూప్స్. ఇందాక పీరియడ్స్ ఎన్ని? 7 పీరియడ్స్. ఓకేనా, సరిపోయింది కదా. సో ఇప్పుడు మనకి విడివిడిగా చెప్పుకునేటటువంటి లెసన్స్లో మళ్ళీ ప్రతి దాని గురించి తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇలాగా అరేంజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో 18 గ్రూప్స్ అనమాట. సో ఇప్పటివరకు మనం పీరియడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, పీరియడ్స్ గురించి. సో ఇంకా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, సో ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ 2, 8, 18, 32, సో ఇవన్నీ కూడా మనకి ఆక్టెట్ స్టేట్కి సంబంధించినవి కాబట్టి వీటిని మ్యాజికల్ నెంబర్స్ అంటారు. ఓకేనా. సో అంటే మనకి స్టెబిలిటీని ఇచ్చేటటువంటివి అనమాట. సో అందువల్ల వీటిని మ్యాజిక్ నెంబర్స్ అని చెప్తారు. అలాగే లాంథనాయిడ్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, పీరియడ్స్లోకి వచ్చేసరికి లాంథనాయిడ్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో కాబట్టి లాంథనాయిడ్స్, యాక్టనాయిడ్స్ 14+14 అనమాట. 14 విడివిడిగా మనకి ఇవ్వడం జరిగింది. సో తర్వాత మనకి ఎలిమెంట్స్ థర్డ్ పీరియడ్కి సంబంధించి సోడియం ఏదైతే సోడియం ఉందో అక్కడి నుంచి క్లోరిన్ వరకు ఉండేటటువంటి వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని పిలుస్తారనమాట, లేదా టిపికల్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా. సోడియం నుంచి క్లోరిన్ వరకు ఉండే వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు, లేదా టిపికల్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా. సో ఇక్కడ ఎలిమెంట్కి సంబంధించినటువంటి వ్యాలెన్సీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే 1 నుంచి, అంటే ఫస్ట్ దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెన్సీ 1 అనుకుందాం, నెక్స్ట్ దాని వ్యాలెన్సీ 2, నెక్స్ట్ దాని వ్యాలెన్సీ 3, నెక్స్ట్ 4, సో అలాగా 7 వరకు వస్తుంది. సో ఆక్సిజన్
ఇక్కడ వరకు అనమాట. సో తర్వాత మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది అనమాట. సో అలా ఏంటంటే వ్యాలెన్సీ అనేది 1 to 7 ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పీరియడ్కి వచ్చేసరికి లెఫ్ట్ నుంచి రైట్కి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి. ఓకేనా. సో దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనుకుంటే, మనం ఏదైనా నోట్స్ రాసేటప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తాం, లెఫ్ట్ మోస్ట్లో స్టార్ట్ చేస్తాం. సో ఇటు నుంచి స్టార్ట్ చేసి ఇలా రాస్తూ వస్తాం ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో అదేవిధంగా మనం చదివేటప్పుడైనా సరే ఇలా చదువుతాం కాబట్టి ఫ్రమ్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా. ద పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ తీసుకున్నట్లయితే మనకి అటామిక్ వెయిట్ కానీ, ఓకే, అటామిక్ వెయిట్, అలాగే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఓకేనా, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా. ఏమేమి ఇంక్రీజ్ అవుతాయి? అటామిక్ వెయిట్, న్యూక్లియర్ ఛార్జ్, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో అటామిక్ రేడియస్ కానీ, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ, అలాగే మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా డిక్రీజ్ అవుతాయి. ఓకేనా. ఇది గుర్తుంచుకోండి పాయింట్. దీనికి సంబంధించి మీకు ప్రతి దానికి డెఫినేషన్ కావాలంటే మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా. ప్రతిదానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి టర్మ్స్ ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఎందుకంటే టాపిక్ లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ లీవ్ చేస్తున్నాను. సో ఏమేమి పెరుగుతాయి, ఏమేమి తగ్గుతాయి అనేది మీరు గుర్తుంచుకున్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. లేదు ఇంకా మాకు డెప్త్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా చెప్తాను. నెక్స్ట్ గ్రూప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ మీకు పర్టికులర్ ఫిగర్లో చూపించడం జరిగింది. సో అవి ఏ విధంగా రిప్రజెంటేషన్ తీసుకున్నాము గ్రూప్స్కి సంబంధించి ఒకసారి చూసుకుంటే చూడండి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. సో 8 గ్రూపులు. ఇవి ఏ బిగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఏ టు 8th ఏ, అలాగే ఫస్ట్ బి టు 8th బిగా డివైడ్ చేసాము. అలా కాకుండా డిఫరెంట్లీ జీరో గ్రూప్ అనేది ఒకటి ఉంది. జీరో గ్రూప్ అంటే నోబుల్ గ్యాసెస్ లేదా జడవాయువులు. ఓకేనా. సో ఇలాగ మనం డివైడ్ చేసాం. సో ఇప్పుడు 1 నుంచి 7 వరకు కూడా ఫర్దర్గా మనకి ఏ గ్రూపు, బి గ్రూప్ అని, ఓకేనా, అలాగే 8th గ్రూప్ వచ్చేసరికి 3 సెట్లుగా, ఓకేనా, 3 సెట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ప్రతిదానికి కూడా 3 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇనర్ట్ గ్యాసెస్ అనేవి జీరో గ్రూప్స్లో మనము పెట్టడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మనకి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇనర్ట్ గ్యాసెస్ అన్నమాట. ఓకేనా. నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్. ఓకేనా. సో ఈ విధంగా పెట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఏ, సెకండ్ ఏ టు 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని నార్మల్ ఎలిమెంట్స్ అంటారు. సో అలాగే ఫస్ట్ బి, సెకండ్ బి, థర్డ్ బి, 4th బి, 5th, 6th, 7th, ఓకేనా, 7th బి వరకు కూడా, అలాగే 8th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తారనమాట. జస్ట్ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. మరి వీటిలో ఇంక్రీజింగ్ ఏంటి, డిక్రీజింగ్ ఏంటి అంటే అటామిక్ వెయిట్, అటామిక్ సైజు, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్, మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ కూడా. సో మనకి గ్రూప్స్ అంటే వర్టికల్ కదా, పైనుంచి క్రిందకు అనమాట. ఓకేనా. పైనుంచి క్రిందకి వెళ్ళే కొద్దీ సో ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అలాగే అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రో నెగిటివిటీ, సో ఇవన్నీ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో ఇక అటామిక్ వెయిట్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఇవే పాయింట్స్ ఇక్కడ రిపీట్ అయ్యాయి. సో ఈ రెండింటిని కన్సిడర్ చేయక్కర్లేదు, పై రెండు చూసుకోండి. సో ఇవి ముఖ్యంగా పీరియడ్స్కి, గ్రూప్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకేనా. పీరియాడిక్ టేబుల్లో పీరియడ్స్, గ్రూప్స్ ఎలా అమర్చారు అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో ఇక ఫైనల్గా బ్లాక్స్ గురించి తెలుసుకుంటే ఈ టాపిక్ ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ విడివిడిగా ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం. సో ఈ లెసన్లో ఇక్కడ బ్లాక్స్ వరకు మనము చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో బ్లాక్స్ తీసుకున్నట్లయితే బేసిక్గా 4 బ్లాకులు. ఒకటి ఎస్ బ్లాకు, ఓకే, ఎస్ బ్లాకు, పి బ్లాకు, డి బ్లాకు, ఎఫ్ బ్లాకు. ఓకేనా. సో ఇలాగా ఇవ్వడం జరిగింది. ఎస్ బ్లాక్ అంటే మనకి ఈ 2 గ్రూపుల్ని కలిపి ఎస్ బ్లాక్ అని, తర్వాత పి బ్లాక్ అంటే సో వీటిని ఇనర్ట్ గ్యాసెస్తో కలిపి వీటిని పి బ్లాక్ అని, తర్వాత డి బ్లాక్ వచ్చేసరికి
ఎస్ బ్లాక్కి పీ బ్లాక్కి మధ్యలో డి బ్లాక్ని, అలాగే క్రింద ఎఫ్ బ్లాక్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ ఎస్ బ్లాక్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ అనేది ఈ ఎస్ ఆర్బిటాల్లోకి వెళ్తుంది. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి వెళ్తే దాన్ని ఎస్ బ్లాక్లోకి తీసుకురావడం జరిగింది. సో అలాగే పీ ఆర్బిటాల్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పీ ఆర్బిటాల్లోకి వెళ్తే పీ బ్లాక్, అలాగే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి వెళ్తే డి బ్లాక్, అలాగే ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్లోకి వెళ్తే ఎఫ్ బ్లాక్ అనమాట. సో ఆ విధంగా తీసుకురావడం జరిగింది. తర్వాత మనకి ఈ ఎలిమెంట్స్ అనేటటువంటివి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, లెఫ్ట్ మోస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, అవి లెఫ్ట్లో ఉన్నాయి కదా, కాబట్టి లెఫ్ట్ మోస్ట్ పార్ట్లో ఎస్ బ్లాక్ ఉంటుంది. ఓకేనా. ఇది ఫస్ట్ సెకండ్ గ్రూప్స్ ఎలిమెంట్స్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తాము. ఓకేనా. ఈ ఎస్ బ్లాక్లో ఉండేవన్నీ కూడా ఏంటి, మెటల్స్. ఇది ఎస్ బ్లాక్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన మినిమం టు మినిమం పాయింట్స్. నెక్స్ట్ పీ బ్లాక్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ తెలుసు. తర్వాత ఇది రైట్ మోస్ట్ పార్ట్లో ఉంటుంది. సో ఇది లెఫ్ట్ మోస్ట్, ఇది రైట్ మోస్ట్ అనమాట. తర్వాత 13 నుంచి 18 సంబంధించినటువంటివన్నీ కూడా దీస్ ఇంక్లూడ్స్ 13 to 18 ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఓకేనా. సో 13 to 18. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటలాయిడ్స్ అండ్ నాన్ మెటల్స్ బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మెటల్స్ ఆల్సో. అంటే పీ బ్లాక్లో మెటలాయిడ్స్, నాన్ మెటల్స్, అలాగే మెటల్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 3 రకాల యొక్క కాంబినేషన్ అనేది పీ బ్లాక్లో ఉంటుంది. నెక్స్ట్ డి బ్లాక్. డి బ్లాక్ వచ్చేసరికి రెండింటి మధ్యలో డి బ్లాక్ అనేది ఉంటుందన్నమాట. బిట్వీన్ ఎస్ బ్లాక్ పీ బ్లాక్, ఎస్ బ్లాక్ పీ బ్లాక్ మధ్యలో డి బ్లాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా ఓన్లీ మెటల్సే ఉంటాయి. అన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మెటల్సే ఉంటాయి. అన్నింటి కాంబినేషన్ ఉన్నది పీ బ్లాక్. ఓకేనా. ఎస్ బ్లాక్ మెటల్స్, డి బ్లాక్ మెటల్స్. ఓకే. బట్ పీ బ్లాక్ వచ్చేసరికి కాంబినేషన్ ఉంటుంది. ఓకేనా. సో తర్వాత ఇక్కడ డి బ్లాక్లో 3 సిరీసెస్ ఉంటాయి. ఓకేనా. 3 సిరీసెస్ ఉంటాయి డి బ్లాక్లోకి వచ్చేసరికి. థర్డ్ సిరీస్ 21 దగ్గర నుంచి 30 వరకు, స్కాండియం దగ్గర నుంచి జింక్ వరకు అనమాట. తర్వాత ఫోర్త్ సిరీస్ వచ్చేసరికి 39 నెంబర్ దగ్గర నుంచి కాడ్మియం 48 వరకు. తర్వాత ఫిఫ్త్ సిరీస్ వచ్చేసరికి లారెన్షియం దగ్గర నుంచి అంటే 57 దగ్గర నుంచి హెచ్ఎఫ్, సో 72 అటామిక్ నెంబర్ వరకు. సో అలాగే హెచ్జి హైడ్రార్జియం మెర్క్యూరీ వరకు. ఓకేనా. సో ఈ విధంగా మనకి 5 సిరీస్లు డి బ్లాక్లో ఉంటాయి. ఇక ఎఫ్ బ్లాక్ వచ్చేసరికి మనకి కింద విడిగా 2 యాక్టినాయిడ్స్, ల్యాంథనాయిడ్స్ అని ఇచ్చారు కదా. సో అవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కింద తీసుకోవడం జరిగింది, సపరేట్గా పీరియాడిక్ టేబుల్కి ఇచ్చారు. సో అలాగే దీస్ ఆర్ మెయిన్లీ రిలేటెడ్ టు థర్డ్ బి ఎలిమెంట్స్, అంటే గ్రూప్ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఓకేనా. సో దానికి సంబంధించినవి ఈ ఎఫ్ బ్లాక్. ల్యాంథనాయిడ్స్ 14 ఎలిమెంట్లు, యాక్టినాయిడ్స్ 14 ఎలిమెంట్లు. ఓకేనా. సీరియం టు లుటేషియము, థోరియం టు లారెన్షియము, వీటికి సంబంధించిన అటామిక్ నెంబర్స్. సో ఇది మనకి బ్లాక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనము పీరియాడిక్ టేబుల్, దానికి సంబంధించిన క్లాసిఫికేషన్ ఏ విధంగా చేస్తారు, బేసిక్ డివిజన్స్ మనకి బ్లాక్స్లో ఎలా డిఫరెన్షియేట్ చేశారు, గ్రూప్స్ ఎలా డిఫరెన్షియేట్ చేశారు, పీరియడ్స్ ఎలా డిఫరెన్షియేట్ చేశారు, ఒక మినిమం క్లారిటీ అనేటటువంటిది ఈరోజు క్లాస్లో పీరియాడిక్ టేబుల్కి సంబంధించి తెలుసుకున్నాము. సో ఈ క్లాస్ అనేది కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో 1-2 సార్లు ఈ వీడియో అనేది చూడండి. సో ఎందుకంటే పీరియాడిక్ టేబుల్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఎలా క్లాసిఫై చేసాము ఏంటనేది 1-2 సార్లు చూసి పీరియాడిక్ టేబుల్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. సో ఎందుకంటే మొత్తం ఎలిమెంట్స్తో ఉన్నది కాబట్టి కొంచెం మీకు కన్ఫ్యూజన్ అనేటటువంటిది రావడం సహజం. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, క్లాస్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్ దీనికి రిలేటెడ్గానే ఉంటాయి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బై నౌ. దీని పీడిఎఫ్ మాత్రం మనకి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే జాయిన్ అవుతూ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.